చూడని ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. గత 10 సంవత్సరాలుగా బరితెగించిన అధికార పక్షాన్ని మనం చూసినాం. ఎక్కడ కూడా ప్రజాస్వామ్య వాసన లేకుండా, ఎక్కడ కూడా ధర్నాలు కానీ నిరసనలు కానీ ఉంటే మీద పడి హౌస్ అరెస్టులు చేయడము, జైళ్లకు పంపించడము, ధర్నా చౌక్ను రద్దు చేయడము, కేసీఆర్ మీద కానీ ప్రభుత్వం మీద కానీ విమర్శిస్తే స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి అర్ధరాత్రి లేపుకొని పోవడము, ఒక అప్రకటిత ఎమర్జెన్సీని ఆ రోజు చూసినాం. ఈరోజు మళ్ళీ బరితెగించిన ప్రతిపక్షాన్ని చూస్తూ ఉన్నాం. ఆ 10 సంవత్సరాలు బరితెగించిన అధికార పక్షాన్ని చూసినాము. ఇప్పుడు అవే మూకలు బరితెగించి ప్రతిపక్ష పాత్రలో మళ్ళీ తెలంగాణకు నష్టం చేయాలని చూస్తూ ఉంది. అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ ఏ కేంద్ర మంత్రిని పోయి కలవలేదు, తెలంగాణ రాష్ట్రం కోసం నిధులను అడగలేదు, కేసీఆర్ సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని కూడా ఏ రోజు కూడా కలవలేదు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు. కానీ ఈరోజు తన మీద కేసులు అవుతావేమో, అరెస్ట్ అవుతానేమో అని భయపడి ఈరోజు ఢిల్లీకి పోయిండు. అక్కడ ఉన్న కేంద్ర పెద్దలతోటి బేరసారాలకు దిగుతున్న విషయం చాలా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. తెలంగాణ ప్రజలు ఒకటి గమనించాలని నేను కోరుకుంటా ఉన్నా. కల్వకుంట్ల కుటుంబంతో 2001 నుంచి కూడా నేను చాలా దగ్గరగా వాళ్ళ రాజకీయాన్ని, వాళ్ళ వికృత చేష్టలను దగ్గరుండి చూసిన వ్యక్తిని. ఉద్యమంలో చూసిన, ఆ తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చూసిన. ఒక క్రిమినల్ మైండ్ తోటి వాళ్ళు రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు. ఖలిస్తాన్ తీవ్రవాదులు దేశానికి ఎంత ప్రమాదకరమో కల్వకుంట్ల కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్రానికి అంతే ప్రమాదకరం. పరిశ్రమలు రావట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్పి ఆరోపణలు చేసేది వాళ్ళే. పరిశ్రమల కోసము వెనకబడ్డ ప్రాంతాలలో ప్రజలు కోరుకుంటున్నట్టు ఫార్మా ఇండస్ట్రీస్ కావచ్చు, మిగతా కంపెనీలు పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకొని మొత్తం స్టేట్లో హెడ్లైన్స్గా దాన్ని మలుచుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకున్నది కూడా వాళ్ళే. ఈరోజు సూటిగా కేటీఆర్ గారిని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. ఫార్మా సిటీలో మీరు దాదాపుగా 12,000 ఎకరాలను అక్వైర్ చేసిండ్రు. అక్కడ రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు, నల్లగొండ జిల్లా ప్రజలు దానికి వ్యతిరేకంగా మాకు ఫార్మా సిటీ వద్దు అని చెప్పి ఎన్నో పోరాటాలు ప్రజాస్వామ్యబద్ధంగా చేసినాం. దానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కానీ మద్దతు ఇచ్చినాయి. కానీ ఏ రోజు కూడా అధికారుల మీద పడి కొట్టడం కానీ, మ్యాన్ హ్యాండిల్ చేయడం కానీ చేయలే. అధికారులతోటి మాట్లాడటము, ప్రజాభిప్రాయ సేకరణ పోతే పోయి మాట్లాడటము, శాంతియుత పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేయడము గత 10 సంవత్సరాలుగా ఆ రోజున్న ప్రతిపక్షాలు చేసినాయి. దీనికి ఏ రుజువులు, సాక్ష్యాలు అక్కర్లేదు. మరి ఈ రోజు ఆ పద్ధతులన్నిటినీ పక్కన పెట్టి కలెక్టర్ గారి మీద హత్యాయత్నం చేసేదాకా ఎందుకు మీరు బర్తగిస్తా ఉన్నారు? దీనివల్ల తెలంగాణలో రూల్ ఆఫ్ లా లేకుండా ఉంది అని చెప్పడానికేనా? ఇక్కడ స్వేచ్ఛగా అభిప్రాయ సేకరణ జరపడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. కానీ చూసిన అన్ని మాధ్యమాలలో బీఆర్ఎస్ నాయకులు కలెక్టర్ గారిని, మిగతా అధికారులను తప్పుదో పట్టించి అక్కడ ప్రజలు మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి వారిని అక్కడికి కలెక్టర్ గారిని తీసుకెళ్ళి వారి మీద దాడి చేయడం అంటే కుట్రపూరితంగా కలెక్టర్ మీద హత్యాయత్నం చేయడమే. అది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో దీనికి ప్రధాన సూత్రధారి కేటీఆర్ గారు అనే తేలింది. ఇంకా ఇంతకంటే బరితెగించిన ప్రతిపక్షము ఈ దేశంలో ఇంకోటి ఉండదు. ఎందుకు అంత అసహనానికి గురవుతున్నారు కేటీఆర్ గారు? ప్రతి ఇండస్ట్రీ ల్యాండ్ అక్విజిషన్ అప్పుడు కొద్దిపాటి ఘర్షణ వాతావరణం ఉంటుంది. అది ఈరోజు కాదు. 100కి 70-80 మంది స్వచ్ఛందంగా వచ్చినా 10 to 20% ఎక్కడ అక్విజిషన్ చేసుకున్నా కూడా ఆ రైతులలో అసంతృప్తి ఉంటుంది. వివిధ కారణాలతోటి, రాజకీయ ప్రేరేపిత కారణాలు కావచ్చు, లేదా స్వతహాగా వాళ్ళు వ్యతిరేకంగా ఉండొచ్చు, వాళ్ళు భూమి ఇవ్వడానికి ఇష్టం లేకపోవచ్చు. అటువంటి దాన్ని ఆ రైతులను ఒప్పియడానికి, కూర్చోబెట్టడానికి, లేదు R&R ప్యాకేజ్ వాళ్లకు అనుకూలంగా ఉండేటట్టు చేయడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారులు, రాజకీయ నాయకులు కలిసి కూర్చొని ఎన్నో సమస్యలను ఈ తెలంగాణ రాష్ట్రంలోనే పరిష్కారం చేసుకున్నాం. మా మహబూబ్ నగర్ జిల్లాలోనే జడ్చర్లలో పోలేపల్లి సెజ్జు 1000 ఎకరాలు ఆ రోజు అక్విజిషన్ చేసుకున్నారు. గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించిన కొన్ని సందర్భాల్లో ధర్నాలు చేసిండ్రు, సభలు పెట్టిండ్రు. ఇదే కేసీఆర్ గారిని తీసుకెళ్లి మేము సభలు పెట్టినాం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షునిగా. కానీ ఆ రోజు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వంతో చర్చలు జరిపినాము. ఎన్నోసార్లు మీటింగ్ అయింది. R&R ప్యాకేజీలు ఇప్పించినాము, వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇండ్లు ఇప్పించినాము. ఈరోజు
జడ్చర్లలో అనేక వందల పరిశ్రమలు వచ్చి దాదాపుగా 30,000 మందికి అక్కడ ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మహబూబ్ నగర్ చుట్టుముట్టు ప్రాంతంలో జడ్చర్ల, మహబూబ్ నగర్ ఆ చుట్టుముట్టు ప్రాంతాల్లో ఎంతో మందికి ఈరోజు అక్కడ జీవనాధారం. కొంతమంది రైతుల భూములు పోయినాయి ఒప్పుకుంటాం, కానీ వాళ్ళకు ప్రభుత్వం కంపెన్సేషన్ ఇచ్చింది. ఆ కుటుంబాలలో ఎంతో మంది ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అక్కడ యూనివర్సిటీస్ వచ్చినాయి అక్కడ. అదే విధంగా మొత్తం తెలంగాణలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలు రెండు. ఒకటి నారాయణఖేడ్ ప్రాంతం, ఒకటి కొడంగల్ ప్రాంతం. మరి ఆ కొడంగల్ ప్రాంతంలో పరిశ్రమలు రావాలి అని చెప్పి ప్రజల నుంచి కోరిక వస్తే అక్కడున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, జాగ్రఫికల్ లొకేషన్కు అనుగుణంగా ఫార్మా కంపెనీలు అయితే బాగుంటుంది అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంకా అక్విజిషనే పూర్తి కాలే, అప్పుడే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల మీద అలిగేషన్ వేస్తూ ఉన్నాం. ఈరోజు నేను కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నా, మీరు ఏ బిల్డర్ తోటి ఫోటో దిగలేదు, ఏ బిల్డర్ ప్రైవేట్ ఫంక్షన్లకు వారితో కలిసి డిన్నర్లలో, దావతులలో, పార్టీలలో లేరు. హైదరాబాదులో ఉన్న ధనవంతులైన ప్రతి ఒక్కరి ఇంట్లో నువ్వు ప్రైవేట్ ఫంక్షన్స్ కావచ్చు, పబ్లిక్ ఫంక్షన్స్ కావచ్చు, పెళ్లిళ్ళకు కానీ నువ్వు కూర్చొని వ్యక్తిగతంగా పార్టీలు చేసుకున్న సందర్భం లేదా? మరి వారందరితోటి నీకు వ్యాపార లావాదేవీలు, బిజినెస్ లావాదేవీలు ఉన్నాయని చెప్పుకోవాలన్నా మేము? ఎందుకు ఇంత దిగజారిపోతా ఉన్నారు మీరు? ఇంకా నీ వయసు ఏం 75 సంవత్సరాలు రాలేదు కేటీఆర్ గారు. ఇంకో 25-30 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు ఉంది. ఓపిక పడితే, ప్రజలు ఆదరిస్తే మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటది. ఇంత అసహనంతో, ఇంత నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నానని చెప్పి ఏదైతే అరాచకమైన పాత్ర మీరు పోషిస్తున్నారో తెలంగాణకు నష్టం జరుగుతుంది. తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు కల్వకుంట్ల కుటుంబాన్ని చూసి. కుటుంబ పెద్ద ఇంట్లో కూర్చున్నాడు, బయటికి రాడు, అసెంబ్లీకి రాడు, ప్రజా సమస్యల మీద మాట్లాడాడు, వరదలు వస్తే ప్రజలను పరామర్శించడు, ఎక్కడ కూడా ప్రెస్లో మాట్లాడాడు. ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. కానీ మీరు మాత్రం ఎక్కడ ప్రభుత్వం ఏ మంచి పని చేస్తున్నా కూడా దాన్ని అడ్డుపడడమే లక్ష్యంగా మీరు మీ రాజకీయాన్ని చేస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను ఈరోజు చెప్తా ఉన్న అనుభవంతో, హర్యానాలో చౌతాలా కుటుంబం ఏదైతే ఇలాంటి అరాచకాలు చేసి రాజకీయంగా కనుమరుగైపోయి పతనమైపోయిందో, భవిష్యత్తులో తెలంగాణ రాజకీయ పటం నుంచి కూడా ఈ కల్వకుంట్ల కుటుంబం అదృశ్యమైపోతుంది, పతనమైపోతుంది. మంచి రాజకీయాలకు తెలంగాణ పెట్టింది పేరు మొదటి నుంచి. 2014 నుంచి భ్రష్టు పట్టించిండ్రు అధికార పక్షంలో ఉండి. ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ఇంకా భ్రష్టు పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మీ అధికార దాహం కోసం. రాసి పెట్టుకోండి, మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు. పేగుబంధం తెంచేసుకున్నారు ప్రజలు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని. వస్తే గిస్తే రేపు 10 సంవత్సరాల తర్వాత ఇంకో ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రావచ్చు, సహజ సిద్ధం రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో. కానీ మీ కుటుంబానికి మాత్రము అధికారం కట్టబెట్టరు తెలంగాణ ప్రజలు. నిర్ణయం అయిపోయింది. ఇది శిలాశాసనం. కొద్దో గొప్ప అవకాశాలు ఉండాలంటే మీరు హుందా రాజకీయాలు చేస్తే మళ్ళీ ఎక్కడైనా మినుకుమంటూ ఆశ ఏమైనా ఉంటే ఉండొచ్చు. కానీ బరితెగించి మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రతి దాంట్లో కూడా మీరు భూతద్దంలో తప్పులు వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. మీ ఎమ్మెల్యే 10 సంవత్సరాలుగా కాంట్రాక్టులు తీసుకొని జీరో వాల్యూ ఉన్న కంపెనీ ఈరోజు 1000 కోట్ల కంపెనీకి పడగలెత్తడంలో మీరు కాంట్రాక్టులు ఇస్తే పెరిగిన కంపెనీలు ఇప్పుడు వాటికి మళ్ళీ బంధుత్వం అంటగట్టి అది కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీద బట్టగాలి చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. యశోద హాస్పిటల్ తోటి మీ బంధం ఎవరికి తెలియదు. మిగతా ఎన్నో కార్పొరేట్ సంస్థలతోటి చట్టాపట్టాలు వేసుకొని మీరు తిరిగినాయి తెలియదా? హైదరాబాద్లో ఏ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో మీ పెట్టుబడులు ఉన్నాయి? ఏ ఫైల్స్ మీరు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉంటే ఆగ మేఘాల మీద ఎవరెవరు ఫైల్స్ క్లియర్ అయినాయి అనేది మాకు తెలియదా? అవన్నీ కూడా మళ్ళా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదేదో చేస్తుంది అన్న లెక్కన మీరు మాట్లాడడం చూస్తే గురువింద గింజ సామెత ఈరోజు గుర్తుకొస్తా ఉంది. ఒక్కటే, ఒక హితుడిగా నేను కోరేది ఒకటే కేటీఆర్ గారిని, ప్రపంచం రేపు ఏమి అంతమైపోదు, మీ రాజకీయం రేపటితోటే అయిపోదు. హుందాగా మేము చేసే తప్పులను ఎత్తి చూపుతూ ప్రజలకు మెచ్చిన రీతిలో ప్రతిపక్ష పాత్ర పోషించు. అంతేగాని అధికారుల మీద దాడులు చేయించి వాళ్ళ మీదకి మీ కార్యకర్తలను, నాయకులను ఉసిగొలిపి అవి ఇన్వెస్టిగేషన్లో బయటికి వచ్చిన తర్వాత బరితెగించి మేము గిట్లనే చేస్తాం, ఏం చేసుకుంటావో చేసుకో అనేది నీచమైన రాజకీయానికి పరాకాష్ట. కాశ్మీర్లో కూడా ఉగ్రవాదులు ఇట్లనే చేసేటోళ్ళు. అక్కడ పారామిలిటరీ ఫోర్సెస్ మీద, మన సైనికుల మీద
దాడులు చేసేటోళ్ళు. మంచి చేయడానికి గ్రామాల్లో పోతే కూడా అల్లరి మూకలు రాళ్ళీసిరి కొట్టేవి. సేమ్ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రేరిత కల్వకుంట్ల కేటీఆర్ ప్రోద్బలంతో కుట్రతోటి అటువంటి ప్రయత్నమే మళ్ళా తెలంగాణలో జరుగుతూ ఉంది. కాబట్టే మీరు కాశ్మీర్ టెర్రరిస్టుల కంటే అధ్వానమైన రాజకీయం చేస్తున్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాదులను మించి తెలంగాణలో అస్థిరత్వానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇది గమనిస్తూ ఉన్నారు. మిమ్మల్ని రాజకీయంగా శాశ్వతంగా బొందబెడతారు మీరు ఇట్లనే ఇటువంటి నీచమైన రాజకీయాలు చేస్తే.